ప్రణామం ప్రణామం ప్రభాత సూర్యుడికి ప్రణామం 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 సమస్త ప్రకృతికి ప్రణామం అందరికీ నమస్కారం. ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. జనం కోసం తీసిన సినిమా, జనం మెచ్చిన సినిమా జనతా గ్యారేజ్. ఈ వినాయక చవితికి ఎలాంటి విఘ్నాలు లేకుండా ఘన విజయాన్ని అందుకున్న ఈ జనతా గ్యారేజ్ టీం ఆ ఘన విజయాన్ని కట్టబెట్టిన ప్రేక్షకులతో తమ ఆనందాన్ని పంచుకోవడానికి మనతో ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. అందరికీ నమస్కారం, వినాయక చవితి శుభాకాంక్షలు. ఎన్టీఆర్ గారు ఇక్కడ అంతా ఓకేనా? అంతా ఓకే కదా? ఓకే. ఆ నేచర్ ఇబ్బంది పెట్టే రకంగా ఏమీ లేదు కదా? ఆఖరికి మా వినాయకుడు అలా కాదండి, రియల్ లైఫ్ లో ఆఖరికి మా వినాయకుడు కూడా ఈకో ఫ్రెండ్లీ అన్నమాట. ఈకో ఫ్రెండ్లీ. ఎలా ఉంది? ఎంత హ్యాపీగా ఉన్నారు? ఆబ్వియస్లీ హ్యాపీగా ఉంటారు. ఎంత ఆనందంగా ఉన్నారు? మాటల్లో చెప్పలేనంత ఆనందంగా ఉంది. అది ఐ విష్ ఐ హ్యాడ్ వర్డ్స్. బట్ అంటే ఒక మంచి కథని నమ్మి, కథే బలంగా నమ్మి ఒక ప్రయత్నం చేసినప్పుడు దానికి తగ్గ ఫలితం వచ్చినప్పుడు మాటల్లో చెప్పలేని ఒక అనుభూతి. అది ఐ విష్ మన మాటల్లో చెప్పుకోగలిగితే బాగుండేదేమో. బట్ అంటే నేను మొన్నెప్పుడో ఊరికే నేను శివ మాట్లాడుకుంటూ చాలా హ్యాపీగా ఉంది శివ, అది ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో కూడా అర్థం అవ్వట్లేదు, బహుశా నిజంగా ఆ మాటలు వచ్చేసి ఉంటే బాగుండేదేమో. అండ్ ఈ అనుభూతిని మాకు మిగిల్చినందుకు, నిజంగా నాకు మిగిల్చినందుకు ఐఎమ్ ఇండెటెడ్ టు శివ అండ్ ప్రేక్షక దేవుళ్ళకి, అభిమానులందరికీ ఐఎమ్ వెరీ ఇండెటెడ్. ఫస్ట్ కెప్టెన్ ఆఫ్ ది షిప్ కాబట్టి మీ నుంచి స్టార్ట్ చేద్దాం. మిర్చిలోనేమో వీలైతే ప్రేమిద్దాం డూడ్ పోయేదేముంది అన్నారు, అక్కడ ప్రేమ గురించి మాట్లాడారు. తర్వాత శ్రీమంతుడికి వచ్చేవరకు ఊరిని ప్రేమించాలి అన్నారు, అక్కడ ప్రేమ గురించి మాట్లాడారు. మళ్ళీ జనతా గ్యారేజ్ నేచర్ని ప్రేమించాలి అని అన్నారు. సో 3 డిఫరెంట్ ఎలిమెంట్స్ ప్రతిసారి సొసైటీకి ఏదో ఒక మెసేజ్ ఇస్తూనే ఉన్నారు మీ సినిమాల త్రూ. సో అనుకుని అలా ఏమైనా చేస్తారా, అదర్వైజ్ ఇట్స్ జస్ట్ హ్యాపెన్స్? అసలు మెసేజ్ ఏం లేదండి. అంటే నేను అసలు మెసేజ్ తీసుకోను, మెసేజ్ ఇవ్వను. బట్ ఇవన్నీ చాలా మోస్ట్ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్, ఇన్స్పైరింగ్ క్యారెక్టర్స్ అంతే. సో అలా క్యారెక్టర్స్ అలా ఉన్నాయి కాబట్టి దాన్ని మెసేజ్ అనుకుంటున్నాను తప్ప అదర్వైజ్ చాలా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్ అంతే. అండ్ గెటింగ్ బ్యాక్ టు నిత్య, మీ గురించి ఇక్కడ ఒక స్పెషల్ క్వశ్చన్. ఇంతకుముందు మీ ఒక మూవీలో ఫోన్ రేడియేషన్స్ గురించి మీరు బాగా క్లాస్ పీకారు, అండ్ ఈ మూవీలో ఎన్టీఆర్ గారు మీకు క్లాస్ ఇచ్చారు అబౌట్ నేచర్. సో హౌ డిడ్ యూ ఫీల్ అబౌట్ ఇట్? I've said this before. She always feels that నేను పోర్ట్రే చేసిన క్యారెక్టర్ ఆవిడదని. We have discussed this because we always used to talk and he used to say, I find this character funny, because he's actually funny. Avi mottham oka comedy sequence ma madhya. So I am actually very environment conscious. I love trees, I love plants, I love nature. So I understand his character. So complete opposite character ochindi kada. How did you feel when you are actually doing it? It's great. It's fine because oka message, although he doesn't want to give, it's still a message. It's a beautiful thing to say, and I'm happy to support it. Okay. Rock on bro, andi selavu roju గడిపేతాం లైఫ్ కింగ్ సైజు, ఒకే గదిలో ఉక్కపోత చాలు, గడి దాటాలి కళ్ళు కాళ్ళు కలలు. బ్యూటిఫుల్ సాంగ్స్ అండి. ఈ మధ్య కాలంలో సింగిల్ కార్డ్ మొత్తం సాంగ్స్ అన్ని రాయడం చాలా అరుదుగా చూస్తున్నాం. సో ఈ మూవీలో మళ్ళీ మీరు కొరటాల శివ గారి డైరెక్షన్లో చేశారు, లిరిక్స్ అన్ని కూడా రాశారు. హౌ డిడ్ యూ ఫీల్ అబౌట్ ఇట్? ఏ రచయితకైనా కానీ ఒక మంచి కంటెంట్ దొరికితే మంచి పాట రాసుకోవాలని ఉంటుంది. సో సరదాగా ఉండే పాటలు చాలా రాస్తూ ఉంటాం. ఆ పాటల మధ్యలోంచి ఇలాంటి ఒక మంచి అవకాశం కోసం, సందర్భం కోసం ఎదురు చూస్తుంటాడు ఏ రచయిత అయినా కానీ. అది నాకు వరుస పెట్టి ఒక 3 సార్లుగా జరుగుతూ వచ్చింది. మిర్చి అయితేనేమి, శ్రీమంతుడు అయితేనేమి, జనతా గ్యారేజ్ మళ్ళీ.
ముఖ్యంగా సందర్భాలు క్రియేట్ చేయడంతో పాటు నాతో పేషెంట్గా ఓర్పుగా నాకు పదే పదే వివరిస్తూ నేను రాసినంతసేపు ఓపికగా ఉండటం, నా మూలంగా షూటింగ్ షెడ్యూల్స్ వాటిని కొంచెం అటు ఇటు చేయడం, ఇట్లాంటివన్నీ కూడా దే ఆర్ గ్రేట్ గెస్చర్స్. యాక్చువల్గా నేను ఎప్పుడూ ఆయనకి మనసులో మాట చెప్పలేదు, కానీ సో ఇవాళ అనిపిస్తుంది. అంటే రామజోగి గారు కొంచెం లేట్ అని చెప్తున్నారు. అది లేట్ ఎందుకంటే పాటకు 2 చరణాలు ఉంటాయి. సో మనం ఫోన్ చేస్తే సార్ షూటింగ్ టైం అవుతుంది, ఇంకా పాట ఇవ్వలేదు ఏంటంటే రాస్తున్నా అని 6 చరణాలు రాసుకొస్తాడు, అందుకు టైము. సో వచ్చిన ఇబ్బంది అది. అన్ని పాటలు రాక్ ఆన్ బ్రో అనే పాటకి 6 చరణాలు, మాకు కావాల్సింది 2. జై హో జనతాకి 8 చరణాలు, మాకు కావాల్సింది 2. ప్రణామంకి 6, కావాల్సింది 2. అంటే ఏది ఎన్నుకోవాలా ఏది పెట్టాలో తెలియదు. అంటే ఇంకా కన్ఫ్యూజన్ అండ్ అన్నీ బాగుంటాయి ఒకదాని మించి ఒకటి. జై హో జనతా సాంగ్లో మసీద్ సెటప్ అంతా ఉంది, ఫిల్మ్ సిటీలో షూట్ చేస్తున్నాను. ఆ రోజు చూడటానికి వెళ్ళాను. అలవగ్గా పలికింది, ధర్మం గెలవని చోట తప్పదు కత్తులు పెట్టాను. అది సో రకరకాల పరిస్థితుల్లో ఏ పాయింట్లో ఎక్కడ ఏమి ఇన్స్పైర్ ఎలా తగులుతుందో తెలియదు. బట్ మనకి సంబంధించిన వరకు పనిని ఎత్తున పెట్టుకుని ఈక్వల్గా ప్రేమిస్తూ దాన్ని పోతే ట్రావెల్ చేస్తూ ఉంటే తగులుతుంది, దారిలో తగులుతూ ఉంటుంది, అంతే. గ్యారేజ్ పద్ధతులు కూడా మారాయి. కష్టం ఉందని తెలిస్తే చాలు ఎగబడి వెళ్ళిపోతున్నాం. జనతా గ్యారేజ్ ఇచ్చట అన్ని రిపేర్లు చేయబడును. రాజీవ్ గారి విషయానికి వస్తే చాలా మంది జనాలు ఫీల్ అయ్యేది ఏంటంటే రాజీవ్ గారు ఎన్టీఆర్ గారి సినిమాలో రాజీవ్ గారు ఉండాలి, అది సెంటిమెంటో ఏంటో బహుశా తెలియదని కూడా అంటారు. సో యూ హ్యావ్ టు ఆన్సర్ ఇట్. అలా ఏం లేదు, అంతకుముందు కూడా క్లారిఫై చేస్తున్నా. బట్ దట్స్ ఫ్రెండ్షిప్, లవ్. అంటే నిజంగా కొంచెం ఓపెన్గా మాట్లాడుకుంటే మా అన్ని హిట్లు కాదు, కొన్ని ఫ్లాపులు కూడా ఉన్నాయి మా హిట్లు కాదు అంటే అలా కాదు, సెంటిమెంట్గా. సో నువ్వు కొంచెం ఓవర్ చేయకు. నువ్వు ఉంటే హిట్టే కాదు, నువ్వు ఉంటే ఫ్లాపులు కూడా 100%. సైలెన్స్ 100%. ఫ్లాపులు లేకుండా ఎలా ఉంటాయి అక్కడతో. కాకపోతే సంతోషం ఏంటంటే అన్ని పెద్ద పెద్దవి హిట్లు కదా, దానికి కూడా ఆనందించాలి కదా. కొన్ని షాట్లు మేము చేసినప్పుడు సంగతులు తర్వాత చెప్తా. అయితే షూటింగ్ లో జరిగింది మైక్ లాక్కుండా తన దగ్గర ఆ ఛాన్స్ లేదు, ఎందుకంటే ఆ మైక్ స్పెషల్ గా రాజీవ్ గారి కోసం ఇవాళ ఆయన ఫీలింగ్స్ అన్ని చెప్పేయడం కోసం ఇచ్చాం ఆయనకి. సో హి హాస్ టు. ఎప్పుడు ఒక బలవంతుడు బలహీనుడికి బలం చేకూరుస్తాడు కదా. ఎప్పుడు స్టూడెంట్ నెంబర్ 1 నుంచి అదే స్టూడెంట్ నెంబర్ 1 నుంచి ఆ బలం ఉంది. ఆ బలం బహుశా నాకు ఈ పేరు రావడానికి కారణం కూడా ఒక సీన్లో తను జిహెచ్ఎంసీ సీన్లో వచ్చి బికాస్ ఆయన కాబట్టి ఆయన చెప్పాడు కాబట్టి పలానావాడు ఇంత గొప్పవాడు ఇంకోటి అనేసరికి బహుశా దానివల్ల వచ్చేసింది, డైలాగుల వల్ల వచ్చింది. కానీ దే డెడ్ పేరు నాకు వచ్చింది, అది ప్రాబ్లం. డైలాగుల కన్నా ఒక సీన్ ఎమోషనల్ సీక్వెన్స్ చాలా బాగా వచ్చి ఆవిడతోటి ఇదే దీంట్లో చేసే, బహుశా ఇక్కడే నించుని ఉంటాడు, ఇక్కడను ఆవిడ సమంత అక్కడ నించుంటే బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్, వేరే ఈ హ్యాట్స్ ఆఫ్ చెప్పడానికి. అలాగే నిత్యామేనన్ గారితో ఎప్పుడు వర్క్ చేయలేదు, సినిమా సీక్వెన్స్ చూశాను, కామెడీ చాలా బాగా పండింది. ఆ సీక్వెన్స్ వెళ్ళిన తర్వాత వీళ్ళిద్దరు టైమింగ్ మామూలు కాదు సార్, విపరీతంగా నవ్వుతున్నారు. ఒక్కొక్క డైలాగ్కి నేనున్నానని రవి అంటున్నాడు, అంతే నవ్వుతున్నారు. ఆ సీక్వెన్స్ నవ్వి 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 కంటిన్యూస్గా నవ్వుతున్నారు సీక్వెన్స్ అంతా. సో వండర్ఫుల్. జిహెచ్ఎంసీలో యూడీసీగా పనిచేస్తున్నాను, కానీ ఈ మధ్య ఓ హాస్పిటల్ పర్మిషన్ కోసం కొందరు ఆఫీస్కి వచ్చారు. ఏమాత్రం సేఫ్టీ మెజర్స్ లేకుండా ఉన్నాయి. రేపు సాయంత్రం కల్లా సంతకం పెట్టకపోతే ఊహించని దారుణం జరుగుద్దని భయపెడుతున్నారు. అనుకోకుండా ఈరోజు కలిసాం, పొరపాటున రేపు ఎల్లుండో కలిసి ఉంటే ఏం జరుగుండేది? సంతకం పెట్టేవాడిని కాదు సార్. రేపు ఉదయం ఆఫీసుకు బయలుదేరిన తర్వాత దారిలో సూసైడ్ చేసుకుని చచ్చిపోయేవాడిని. నిత్య ఫస్ట్ టైం వర్కింగ్ విత్ తారక్. సో ఈ సినిమా వరకు అయితే మీ క్యారెక్టర్ని ఆయనలో చూసుకున్నాను అని అన్నారు. సో రియల్ లైఫ్లో ఆయనతో పనిచేస్తున్నప్పుడు ఎలా అనిపించింది? చాలా కంఫర్టబుల్గా అనిపించింది నాకు.
I think almost first day ne memo we really broke the ice, we became good friends, and I always found him very down to earth and very comfortable, just like working with like any other person. So adi nenu naku the way he approached me on the first day, he told me he watches my films and he appreciated it. Adi నేను చాలా అప్రిషియేట్ చేశాను. దట్స్ అ నైస్ థింగ్ అబౌట్ సంబడి ఆఫ్ హిస్ స్టేచర్ టు స్పీక్ టు మీ దట్ వే. సో ఐ వాజ్ వెరీ కంఫర్టబుల్, ఐ వాజ్ హ్యాపీ వర్కింగ్ విత్ హిమ్. అండ్ శివ గారు ఒక విషయం అడగాలి. ఈ సినిమాలో ఫస్ట్ ఫైట్ ఉంటుంది కదా, నేచర్ పంచభూతాల గురించి చెప్తూ, అంటే గాలికి కోపం వస్తే ఎలా ఉంటుంది, నీరుకు కోపం వస్తే ఎలా ఉంటుంది, ఆ వెనకాల బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఒక్కొక్క దాని గురించి రాస్తూ, అది ఎవరి ఐడియా సార్? ఎంత బాగుందంటే చాలా ఫ్రెష్గా ఉంది. అది దేవి గారిది, రామజోగి గారిది అండి. అది ఎందుకంటే సో ఫైట్ కంపోజ్ చేసినప్పుడే సో నేచర్ కోపం వస్తే ఎలా ఉంటుంది అనేది ఒక ఫైట్ రూపంలో చెప్పాలి అని, అన్న స్మాల్ స్కేల్, మరి మన లార్జ్ స్కేల్ డిస్ట్రక్షన్ ఏ ఉండదు. సో అందుకే చెప్తారు అసలు శాంపిల్ సైజ్ మాత్రమే ఇది అని చెప్పి చెప్తారు ముందే. సో షూటింగ్ అయిపోయి మొత్తం రేటింగ్ అయిన తర్వాత దేవి అన్నాడు, ఎంత స్కీమ్ అండి, ఇంకా ఏదో హెవీ చేయాలేమో బ్యాక్గ్రౌండ్ నేను అన్నప్పుడు, అన్నా కొంచెం మేక్ ఇట్ మోర్ హెవీ అండి అని, చిన్న నేచర్ ఫీల్ రావాలి బ్యాక్గ్రౌండ్లో అని. సో దేవి గారు అంటే ఏదైనా ఒక చిన్న నేను చాంటింగ్స్ పెడతానండి, చిన్న అంటే నీరు తలుచుకుంటే ఏమవుద్ది, అంటే ధరణి తలుచుకుంటే ఏమవుద్ది, ఆకాశం అంటే గాలి వాయువు తలుచుకుంటే ఏమవుద్ది అనేది అన్నప్పుడు ఏమంటే రామజోగి గారు అవుట్ ఆఫ్ స్టేషన్ అనుకుంటా, ఆయన ఫోన్లో టక్కన ఒక 2-3 hours కూర్చొని వాట్సాప్లో ఏమంటే బాగా రాసి పంపించారు. సో నేను ఫైనల్గా చూసుకున్నప్పుడు అంటే మన ఎపిసోడ్ మనకే ఎక్స్ట్రాడినరీగా అనిపించింది. ఒక ఫైట్ జరిగితే మామూలుగా ఫైట్ చూస్తాము, కానీ ఫైట్తో పాటు ఏమొస్తుంది వెనకాల, దేని గురించి మాట్లాడుతున్నారు, సో చాలా చాలా ఫ్రెష్గా ఉంది, చాలా కొత్తగా ఉంది శాస్త్రి గారు. ఇన్ఫ్యాక్ట్ యాక్చువల్లీ దీన్ని ఆ సన్నివేశం బాగా ఇంకా ఇదిగా రావడం కోసం తెలుగులో ఒక వెర్షను, సంస్కృతంలో ఒక వెర్షను. నాకు పెద్దగా సంస్కృతం రాకపోయినా నేను తెలిసిన వాళ్ళని కూర్చుని అట్లా 2 రకాలుగా రాసుకున్నాం. ఫైనల్గా దేవి గారు ఒక కాల్ తీసుకున్నారు, ఇది అంటే మ్యాటర్ స్ట్రైట్గా జనంలోకి వెళ్ళాలి, అర్థం కాని సంస్కృతం పదగాంభీర్యం కన్నా స్ట్రైట్గా మ్యాటర్ అర్థమయ్యేలాగా తెలుగులో నుండి బాగుంటుందని చెప్పి టుక్ ఏ కాల్. సో నాకు అది అక్కడి నుంచి నేను యాక్చువల్లీ అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్నాను. సో రాశాను. లక్కీగా నేను ఎడిటింగ్ రూమ్లో ఆ సీన్ ఒకసారి చూశాను, ఆ ఫైట్ సీన్ చూశాను కాబట్టి అది గుర్తుకు తెచ్చుకుని రాయడం జరిగింది. ఆడియన్స్ కూడా యాక్చువల్గా చూసిన తర్వాత ట్విట్టర్లో పెడుతున్నారు, ఆ లిరిక్స్ కూడా పోస్ట్ చేయండి అని చెప్పేసి. ఎవ్వరు వీరెవరు, ఎవరికి వరుసకు ఏమవరు, అయినా అందరి బంధువులు, జయ హో జనతా. సో ఇన్ని విషయాలు మాట్లాడుకుంటున్నప్పుడు మోహన్ లాల్ గారిని మాత్రం మర్చిపోకూడదు డెఫినెట్లీ. అండ్ ఎన్టీఆర్ గారు మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగాలి ఇక్కడ. ఆయనతో ఒక సీన్లో మీరు అంటారు, ఒకవేళ మీరు రాంగ్ అని నాకు తెలిస్తే మీకు రిపేర్ చేస్తామని చెప్పి. సో ఆ సీన్ చేసినప్పుడు యువర్ ఎక్స్పీరియన్స్? ప్రతి సీన్ కూడా మోహన్ లాల్ గారితో చేసింది అంటే ఒక మంచి అనుభూతి అది. సో ఫస్ట్ ఏంటంటే ఆ స్టేచర్లో ఉన్న ఆయనతో చేసేప్పుడు డెఫినెట్గా ఒక తెలియని ఒక భయం అవ్వచ్చు, లేదా చిన్న రెస్ట్రిక్షన్స్ లాంటివి ఉంటాయి. బట్ ఎప్పుడైతే ఆయనతో ఫస్ట్ టైం అంటే నేను లేను ఆ రోజు షూటింగ్లో, సో చిన్న బిఫోర్ 1980s ఎపిసోడ్స్ చేస్తున్నారు ఇక్కడ. సో ఆయన్ని కలవడానికి వచ్చాను. సో వచ్చినప్పుడు కూర్చొని మాట్లాడిన 10 నిమిషాలు కూడా చాలా కంఫర్టబుల్గా ఫీల్ అయినా ఆయనతో చేయడం. ఐ మీన్ ఆ ఐస్ బ్రేక్ చేయగలిగారు ఆయన. సో దట్ ఈస్ అంటే ఐ మీన్ అంత స్టేచర్లో ఉండే ఆయన హీఈస్ ఇన్వైటెడ్ మీ ఇన్ టు హిజ్ ఇన్ టు దట్ కంఫర్ట్ జోన్. సో ఎప్పుడైతే ఆయన ఇన్వైట్ చేశారో నాకు వెళ్ళడం ఈజీగా ఉండింది. బికాస్ ఎందుకంటే ఇప్పుడు నేను అడగాలి, సో అది ఆయన ముందే పసిగట్టేసి హీ ఇన్వైటెడ్ మీ ఇన్ టు హిజ్ కంఫర్ట్ జోన్. సో ఎప్పుడైతే ఆయన ఇన్వైట్ చేశారో నాకు కూడా చేయడానికి, పర్ఫామ్ చేయడానికి కానీ, యాక్ట్ చేయడానికి కానీ డెఫినెట్గా అప్పుడు చేసేప్పుడు అక్కడ నాకు మోహన్ లాల్ గారు కనిపించకూడదు, ఆ స్టాచర్ కనిపించకూడదు. దో జనతా గ్యారేజ్ వ్యవస్థాపకులైన సత్యం గారు కనిపించినా, సో బట్ మోహన్ లాల్ గారు కనిపించకూడదు నాకు అక్కడ. సో అది నాకు ఆయన హీ బ్రోక్ ది ఐస్ అండ్ ఆ కంఫర్ట్ జోన్లోకి తీసుకెళ్లారు కాబట్టి ఆ సీన్ ఇంకా చాలా ఈజీగా నాకు పర్ఫామ్ చేయడానికి ఉండింది. ఎక్కడో ఇంకో చోట ఒక పెద్ద మనిషికి ఈ భూమి మీద ఉండే మనుషులంటే ఇష్టం. ఎదుటోడి కష్టం విని కళ్ళల్లో నీళ్లు తిరిగి గొంతులో ముద్ద దిగకపోవడం. ఆ సృష్టికే ఇద్దరిని కలిపితే బాగుండనిపించుంటుంది.
శివ గారు, మనం చిన్నప్పుడు చదువుకున్నాం, తమ్ముడు తనవాడైనా ధర్మం సరిగ్గా చెప్పాలి అని చదువుకున్నాం, కానీ సినిమాల్లో చాలా అరుదుగా చూస్తుంటాం. సో ఈ మూవీకి వచ్చేవరకు మోహన్ లాల్ గారు ఏం చేశారో మనందరికీ తెలుసు, టువర్డ్స్ ద కంక్లూజన్. సో ఆ థాట్ని తెలుగు ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారని మీకు ఎలా నమ్మకం కలిగింది? అంటే కథ ఫస్ట్ నుంచి రాసినప్పుడు అర్థమైపోయింది జనతా గ్యారేజ్ థీమ్ ఏంటి, వాళ్ళ క్యారెక్టర్స్ ఏంటి, వాళ్ళ బిహేవియర్స్ ఏంటి తెలిసిపోయింది. సో వాళ్ళు డెసిషన్ తీసుకున్నప్పుడు జనం కూడా వాళ్ళ పక్కనే ఉంటారని నా నమ్మకం. ఎక్కడో వాళ్ళతో పాటు ట్రావెల్ అయిపోతున్నాం. అంటే యాజ్ రైటర్గా నేను కూడా కథ రాసినప్పుడు ఆ క్యారెక్టర్తో ట్రావెల్ అవుతున్నా. ఇక వాళ్ళు ఏం చేసినా న్యాయమే. పైగా ఎవరో చిన్న బయట వాళ్ళ మీదకి వెళ్ళట్లా, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ మీదకి వెళ్ళడం ఎక్స్ట్రాడినరీ ఎమోషన్. దే స్టాండ్ వెరీ టాల్ అని అనిపించింది నాకు. అసలు దాని మీద ఒక క్షణం కూడా ఆలోచించలేదు నేను. ఎందుకంటే తప్పు చేయట్లా, తప్పు చేసిన వాడిని దండం చేయడమే తప్ప అందులో అసలు 1% కూడా ఎక్కడ డౌట్ లేదన్న. గ్యారేజ్ పద్ధతులు కూడా మారాయి. కష్టం ఉందని తెలిస్తే చాలు ఎగబడి వెళ్ళిపోతున్నాం. అండ్ తారక్, మీరు ఈ సినిమాలో చాలా లైట్గా కనిపించారనిపించింది నాకు. అంటే మా ఇంతకుముందు సినిమాలు చూసుకుంటే కొంచెం గంభీరంగా, కొంచెం పెద్ద మనిషిలాగా బిహేవ్ చేస్తూ ఉంటారు. బట్ ఈ సినిమాలో చాలా క్యాజువల్గా పరిగెడుతూ ఒక ఫైట్ చేసి చక్కగా జేబులో చేతులు పెట్టుకుని పరిగెట్టేస్తూ ఉంటారు. ఒక భారీ డైలాగ్ చెప్పి మళ్ళీ క్యాజువల్గా నడుచుకుంటూ వచ్చేస్తారు. అంత లైట్ క్యారెక్టర్. మీరెంత ఎంజాయ్ చేస్తూ చేసేటప్పుడు చూస్తుంటే మాకే చాలా బాగా అనిపించింది. ఐ లవ్డ్ ఆనంద్స్ క్యారెక్టర్ నాకు. ఎందుకంటే బికాజ్ యాజ్ అన్ ఆర్టిస్ట్ ఒక స్వార్థం ఉంటుంది, మంచి చిత్రాలు చేయాలి, గుర్తుండిపోయే పాత్రలు చేయాలి అని. సో నాకు వెన్ శివ వాంటెడ్ మీ టు పోర్ట్రే ఆనంద్ యాజ్ అ నేచర్ లవర్. సో హీఈస్ వెరీ అన్ప్రెడిక్టబుల్ యాజ్ ద నేచర్ ఇట్ సెల్ఫ్. సడన్గా అతను అంటే నేచర్ కూడా చాలా మీకు చూడడానికి ఒక చెట్టు గట్టిగా ఉంటుంది, బట్ గాలి వచ్చినప్పుడు చాలా డెలికేట్గా స్వే అవుతూ ఉంటుంది. సో ఎంత దాని రూట్స్ ఎంత గట్టిగా బలంగా ఉన్నా కూడా ఇట్స్ గాట్ దట్ స్వే ఇన్ ఇట్, స్వింగ్ ఇన్ ఇట్, రిథమ్ ఇన్ ఇట్. So that is what Shiva wanted to show. Not exactly a tree, but basic nature kuda. Ante underplay chestu ekkado, but again aa originality ni bayatiki teeskostu undali. So naaku alanti challenges ishtam. So naaku because నేను ఎప్పుడో చెప్పాను ఆ ఛాలెంజ్ త్రో చేసినప్పుడు ఒక మనిషికి అంటే నువ్వు బ్రతకాలి ఇందులో అని అన్నప్పుడు తెలియకుండా ఒక సర్వైవల్ ఇన్స్టింక్ట్ బయటకు వచ్చేస్తుంది. మన చుట్టూ ఉండే అట్మాస్ఫియర్తో కానీ మనకుండే చుట్టూ ఉండే నేచర్తో కానీ యూ స్టార్ట్ కమ్యూనికేటింగ్ విత్ యువర్ సెల్ఫ్. సో నేను ఇందులో నుంచి బ్రతికి బయటకు రావాలి ఎలా అని అన్నప్పుడు ఆ సర్వైవల్ ఇన్స్టింక్ట్ ఎప్పుడైతే బయటకు వచ్చేస్తుందో దట్స్ అ వెరీ జెన్యున్ ఇన్స్టింక్ట్. సో ఆ ఇన్స్టింక్ట్ని బయటకు తీసుకురాగలిగారు ఈ క్యారెక్టర్ నాకు ఇచ్చి. నీకు మంచి సంబంధం దొరికింది బుజ్జి. నువ్వు రేపు ఫ్రీ అయితే వాళ్ళని రమ్మంటాను. రేపు కాదు, లైఫ్ అంతా ఫ్రీగా లేను, వాడితో బిజీగా ఉంటాను. మనకి మగపిల్లాడు పుడితే ప్రాకృతిని, ఆడపిల్ల పుడితే ప్రకృతి అని పేర్లు కూడా అనుకున్నాం కదా. చెప్పు వాళ్ళకి, నువ్వంటే నాకు ప్రాణం అని చెప్పు వాళ్ళకి. అండ్ ఈ సినిమా చూసాక 2 రిజల్యూషన్స్ తీసుకున్నాను సార్ నేను. ఒకటి, దీపావళి రోజు దీపాలు మాత్రమే పెట్టాలి, క్రాకర్స్ కాల్చకూడదు. నాకు ఆ సీన్ గురించి చెప్పాలండి. ఇట్ వాజ్ అంటే బేసిక్గా it's a funny scene. The content of the scene is it needs to be funny. But itanu koncham he is pretty serious. ఇలాంటి విషయాలు వచ్చినప్పుడు he's very serious. సో ఇప్పుడు ఆ సీరియస్నెస్ లో ఫన్ ఎలా తీసుకురావాలో నాకు నిజంగా బికాజ్ నాకు తను చాలా సినిమాలు చూశాను తనవి. అండ్ షీఈ్ అ బ్రిలియంట్ యాక్ట్రెస్, షీఈ్ అ వండర్ఫుల్ పర్ఫార్మర్, అండ్ షీఈ్ వెరీ డామినేటింగ్ ఆల్సో. Exactly. And because she comes out with a performance so strong that ఇంకా ఆవిడని చూస్తుంటే పక్కన ఇంకెవరిని చూడలేము మనం. సో నాకు ఐ హ్యాడ్ అ కన్సర్న్, అసలు ఇది ఫన్నీ సీన్ అంటున్నాం, హీరో ఏమో సీరియస్గా ఉండాలి, ఇప్పుడు ఎలా వస్తుంది ఆ ఫన్ బయటికి అని. బట్ హ్యాట్స్ ఆఫ్ అండి టు శివాకి ఆ బిలీఫ్ ఉండింది. ఓన్లీ అంటే నిత్యా మెనన్ ఈజ్ ది ఓన్లీ యాక్ట్రెస్ హూ కెన్ క్యారీ దిస్ ఆఫ్. అండ్ ఇట్ వాజ్ సచ్ అన్ అమేజింగ్ సీన్ అండి. తను వెంటనే అంటే ఇక్కడి నుంచి పోండి అనగానే ఏయ్ అంటది ఒకసారి. నేను ఆ రోజు నవ్వేశాను.
నాకు వెంటనే అమ్మాయి అని వెనక్కి వెళ్తూ పాపం ఒకసారి వెనక్కి తిరిగి వెళ్తూ ఉంటుంది. నాకు ఇంకా నవ్వు ఆగలేదు. అంటే ఇట్ ఈస్ హర్ స్క్రీన్ ప్రెజెన్స్. ఇప్పుడు నిజంగా నవ్వు రావాలి అని అంటే అండ్ షీ కుడ్ బ్రింగ్ దట్ అవుట్ ఇన్ స్పైట్ ఆఫ్ మీ బీయింగ్ సీరియస్ అండ్ హీ హ్యాడ్ ది కాన్ఫిడెన్స్ దట్ ఓన్లీ షీ కెన్ బ్రింగ్ దట్ అవుట్. 2 కాంట్రాస్ట్ క్యారెక్టర్స్ అండి. తినకేమో మంచి ఫన్ కావాలి, తను అందుకే వచ్చింది బాంబే, నాకు చచ్చిపోతాను అక్కడ హైదరాబాద్లో నా వల్ల అవ్వట్లేదు అని. ఇతనేమో బాంబేలో మహా రిజిడ్గా ఉండే క్యారెక్టర్ ఇది. సో ఇట్ ఇస్ అది దట్ వాస్ బ్యూటిఫుల్. వెరీ ఎంకరేజింగ్. ఈవెన్ ఒక్కొక్క సీన్ చేస్తున్నప్పుడే ఒక ఏదైనా ఎక్స్ప్రెషన్ నేను ఇస్తే హీ యూస్ టు రియాక్ట్ టు ఇట్, యూస్ టు లాఫ్ ఇమ్మీడియట్లీ, లైక్ నవ్వేస్తారు. ఆ ఎంగేజ్మెంట్ సీన్ కూడా అలాగే ఉంటుంది. మామూలుగా ఇలా చూసి ఇలా ఉంటుంది, కన్ను కొడుతుంది. సో అంటే ఇతనికి బేసిక్గా సరే ఫన్ ఉంటుంది లైఫ్లో, కానీ కామెడీ అలవాట్లేదు ఇతనికి. ఇది కొంచెం ఇలా ఉంటాడు. తనకేంటంటే ఎక్స్ట్రీమ్ కామెడీలో ఉంటుంది. రాసుకుంది ఏంటంటే ఓపెనింగ్ తనతో ఎండింగ్ తనతో అవ్వాలి. దట్ ఎన్వైర్న్మెంట్ గురించి అంటే అంత ఎక్స్ప్రెసివ్ ఫేసు, అంత గ్రేట్ పెర్ఫార్మర్ అయితేనే నాకు ఆ 2 సీన్లు పండుతాయని నా ఫీలింగ్. సో క్రాకర్స్ గురించి తనతోనే స్టార్ట్ అవుతుంది, మళ్ళీ తనే చిన్న దీపాలు పెట్టి ఎండ్ చేస్తుంది. సో అంటే అంత ఎక్స్ప్రెసివ్ ఫేస్ చెప్తేనే అది అంతమంది అందరూ అది నమ్మి బయటకు వెళ్తారని మై స్ట్రాంగ్ బిలీఫ్. అండ్ థ్యాంక్ యూ నిత్య. అక్కడ జరుగుతుంటే గొడవ జరుగుతుంటే సైలెంట్ అక్కడ పెట్టేసి పరిగెడతారు. ఆవిడ మధ్యలో అంటే అంతకుముందు ఏమండి ఎందుకు ఈ గోనంతా వదిలేయండి అంటే వదిలేయండి అంటే ఎలా వదలడం అసలు నాకు చేసినప్పుడే నవ్వొచ్చింది. బ్యాగ్లో ఉన్నాయి కాదు, కామెడీ అవ్వచ్చు లేదా రొమాన్స్ అవ్వచ్చు, 2 అది రావాలంటే రైటింగ్ ఇస్ ద ఫస్ట్ థింగ్. వితౌట్ రైటింగ్, గుడ్ రైటింగ్, రొమాన్స్ రాదు, కామెడీ రాదు. ఎలా యాక్టర్స్ ఎలా ఉంటే కూడా రైటింగ్ హ్యాస్ టు బీ దేర్. సో రైటింగ్ నుంచి ఆ ఇన్స్పిరేషన్ వస్తుంది టు సే సర్టన్ వే, టు బిహేవ్ అ సర్టన్ వే. సో దట్స్ వాట్ హస్ హ్యాపెండ్. అంటే అవి పైగా పక్కాగా కూడా సీన్లో షూటింగ్ అప్పుడే డిస్కస్డ్ యాక్చువల్లీ. ఆన్ పేపర్ కామెడీ మరి అలా ఫిక్స్ అయ్యి రాయలేం కూడా. ఆయన మాకు సీన్ చెప్పడం, నచ్చడం, అలా ఫ్లోలో వెళ్ళిపోవడం అంతే. అది ఇంత బోరింగ్ క్యాండిడేట్ తో ఎలా అండి? రాజీవ్ గారు చాలా సినిమాలు మీరు తారక్ గారు చూసారు, పర్సనల్గా కూడా చాలా క్లోజ్గా మీరు చూస్తూ ఉంటారు ఎవ్రీడే ఆయన్ని. సో ఈ సినిమాలో తారక్ గారిని చూసాక మీకే అనిపించింది? ఆనంద్ క్యారెక్టర్లో పర్ఫామ్ చేయడం, ఆ సటిలిటీ, ఎమోషన్ సటిలిటీ అవన్నీ పీక్స్లోకి తీసుకెళ్ళాడు. ఎనర్జైజ్ చేసి ఇంటెన్సిటీని త్రో చేయడం. యాక్టర్ వెన్ కమ్స్ లుక్ తోటి కూడా బోల్డ్ అంత కన్వే చేయడం. బహుశా ఈ సెట్లో ఇక్కడ వర్షం పడుతున్నప్పుడు మోహన్ లాల్ గారి దగ్గరికి వచ్చి చెప్తాడు చంపేద్దాం అనుకుంటా. ఒక లుక్ ఉంటుంది, టైట్ క్లోజ్లో పెట్టుంటే అని చూస్తాడు. దొరికింది తిన్నాడు అమ్మమ్మ తిన్నాడు అయ్యయ్యయ్యయ్య. సో అలా ఈ సినిమాలో అలాంటి ఇన్సిడెంట్స్ బోల్డ్ అని సంఘటనలు సినిమా చూస్తున్న సేపు ఓకే నాకు నేను ఆ సీక్వెన్స్లో లేం కదండి, తెర మీద చూస్తూ ఓకే ఆహా ఇక్కడ ఇలా చేస్తున్నాడు అనాలిసిస్లోకి వెళ్ళిపోతున్నాం. ఫ్యాంటాస్టిక్గా చేశాడు. ఒక పర్సనల్ క్వశ్చన్, మీకు తారక్ ఇంత నచ్చడానికి ఏంటి కారణం? చెప్పొచ్చు చెప్పకూడదు మళ్ళీ ఏమవుతుంది బలం అంటున్నారు కదా చెప్పేటివి. అతని తాలూకు కాదు చైల్డిష్ మెంటాలిటీ. హీస్ ఎమోషనల్. అది వచ్చుద్దనే ప్రతి చిల్డ్రన్స్ డేకి నాకు హ్యాపీ చిల్డ్రన్స్ డే అని మెసేజ్ పెడతాడు. వెరీ గుడ్. లైక్ మైండెడ్ పీపుల్ యు నో చేరారు అంటే నాకు అది ఎంత చిరాకు ఉంటుందో తెలుసు తనకి. ఎందుకు చిరాకు ఎందుకు అయినా సరే హ్యాపీ చిల్డ్రన్స్ డే అని. అంటే అబ్బాయి పుట్టిన తర్వాత కూడా ఇప్పుడు నాకు నవంబర్ వచ్చేస్తుందంటే భయం. ఇతని దగ్గర నుంచి మెసేజ్ వస్తుంది హ్యాపీ అదంతా అంటే ఇంకా కక్ష కట్టుకున్నట్టు పెడతాడు హ్యాపీ చిల్డ్రన్స్ డే. కచ్చ కాదండి, కచ్చ అంటే మరీ వివరణలోకి దిగిపోయాడు మైక్ లాక్ అతని దగ్గర లాక్ కాదండి. అంటే తెలియకుండా యూ అడ్మైర్ ఎ పర్సన్ వెన్ అల్లరి ఇంకోటి ఆ మొండితనం అన్నీ లైక్ చేస్తూ ఉంటాం కదా అలా. సో అందుకనే పేరు కూడా తనది నా ఫోన్లో వేరుగా ఉంటుంది. కిడ్ అని పెడతాడు. తన ఫోన్లో నా పేరు కిడ్ అని ఉంటుంది.
నా దగ్గర అతని పేరు రాజు అని ఉంటుంది. ఓకే, నో ప్రాబ్లం. అతనికి ఇష్టం లేని మా పేరు అది. రాజువా? చాలా చెప్పాలనుకుంటున్నారు, ఏమీ చెప్పలేకపోయాడు. అయిపోయింది అంటే కాదంటే అక్కడికి కట్ చేసే, లేదంటే ఇక్కడ నేను రివీలింగ్ చేయడం స్టార్ట్ చేస్తాను అని అన్నారు అనమాట. అందుకని ఇక్కడ మాటలు కట్ అయిపోయాయి. అర్థం అవుతుంది నాకు ఆ విషయం. ఓ మై గాడ్. ఓకే, సో ఈ ఫన్ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అండ్ నిత్య, మీ దగ్గరికి వస్తే ఇప్పుడు వరకు నిత్య అంటే ఏంటి, అన్నీ సెలెక్టివ్గా క్యారెక్టర్స్ చూస్ చేసుకుంటూ ఉంటారు ఆవిడ. సో ప్రతి క్యారెక్టర్కి కూడా ఇంపార్టెన్స్ ఉండే క్యారెక్టర్ ఆవిడ డెఫినెట్లీ చేస్తారని ఒక టాక్, అండ్ మేము చూస్తూనే ఉన్నాం. సో ఈ క్యారెక్టర్ మీరు స్పెషల్గా ఒప్పుకోవడానికి రీజన్ ఏంటి నిత్య? వాట్ డూ యూ హ్యావ్ టు సే? యాక్చువల్లీ నేను ఎక్కువ అంత థింక్ చేసి నేనేం చేయలేదు ఇంతవరకు. అందరూ ఇలా చెప్తూ ఉంటే నాకు ప్రెషర్ చాలా ఎక్కువ నా మీద ఉన్నట్టుంది. బికాజ్ నేను థింక్ చేయకుండా చేస్తాను ఫిల్మ్స్. ఐ డోంట్ థింక్ బిఫోర్ ఐ టేకప్ అ రోల్ ఆర్ సంథింగ్. ఏదో నచ్చింది చేస్తాను. కానీ అందరూ ఇలా చెప్తూ ఉంటే, ఓ నిత్య చేసేదో ఉంటుంది, ఇలా పర్ఫెక్ట్ ఉంటుంది అంటే ఇట్స్ లైక్ ప్రెషర్ విచ్ ఐ నెవర్ డిడ్ ఆన్ మై ఓన్ యాక్చువల్లీ. బట్ అలాగే నేను నాకు ఒక ఫీలింగ్ నాకు అనిపించింది, ఎక్కువ మేము ఆఫ్ బీట్ ఆర్ ఆఫ్గా ఉన్న ఫిల్మ్స్ చేస్తే సమ్వేర్ దిస్ నాట్ ఇట్స్ అ వెరీ స్మాల్ ఆడియన్స్. సో ఒక బిగ్గర్ ఆడియన్స్కి యూ వాంట్ టు పర్ఫార్మ్ టు దెమ్, యూ వాంట్ టు కమ్యూనికేట్ సంథింగ్ టు దెమ్. అయితే యూ హ్యావ్ టు డూ బిగ్గర్ ఫిల్మ్స్, యూ హ్యావ్ టు డూ మోర్ కమర్షియల్ ఫిల్మ్స్ దాంట్లో. బట్ in a commercial space I want to do good films. And that is a change I wanted to always see in the Telugu film industry and any industry, but because I love the Telugu film industry. And Shiva garu first vachi cheppinappudu he said only you can do it, so I am asking only you are the only one I wrote it for and you only can do it, so I'm asking. I felt he has no option. He didn't have an option e petledu. He said I'm just asking you. He didn't have any other option. So adi chuste that conviction and the earnestness, aina honesty okati undi, genuine ga ee katha gurinchi oka love about the ivi rendu chuste I thought I'll do this will be good. Rock on bro andi selavu roju గడిపేతాం లైఫ్ కింగ్ సైజు ఒకే గదిలో ఉక్కపోత చాలు. ఎక్కడ చేశారు సార్ సాంగ్? అది చాలా బాగుంది ఆ లొకేషన్, వాటర్ ఫాల్స్. కేరళ తిరుగుతా ఉన్నాం. దట్స్ ద బెస్ట్ షూట్ అది సినిమా. కాదు, అక్కడికి వెళ్ళగానే బహుశా నిత్య వుడ్ హావ్ సెడ్ నేను పక్కా లోకల్. ఐ ఎంజాయ్ నిజంగా. నేను ఫస్ట్ టైం నేను షూటింగ్లో ఎంత ఎంజాయ్ చేసింది. లైట్స్ లేవు అండ్ నేచర్ ఉంది, నీళ్లు ఉన్నాయి, చెట్లు ఉన్నాయి. ఐ వాజ్ జస్ట్ అట్ పీస్. ఐ వాజ్ సో హ్యాపీ. దానిలో బల్లేసుకుని వెళ్తా ఉంటున్నాయి షూటింగ్. ఇక్కడ కాసేపు మళ్ళీ ప్యాకప్, మళ్ళీ ఎక్కడో మధ్యలో వర్షం పడుతుంది సడన్గా. యా, బైక్స్ ఘాట్స్, ఒక పావు గంట వర్షం పడుతుంది, మళ్ళీ అందరూ వెళ్ళిపోవాలి, ఎక్కడో దాక్కోవాలి, మళ్ళీ వర్షం. అంటే ఎవ్రీ హాఫ్ అన్ అవర్ ఒకసారి వర్షం పడుతూ ఉంటుంది. వర్షం చాలా ఎక్కువ అక్కడ అండ్ లైక్ వెరీ హెవీ. సో అందరూ రన్ అండర్ వన్ కవర్ అండ్ దెన్ స్టాండ్ అండర్ ద కవర్. సడన్ గా ఉంటే అందరం కనిపిస్తాం. సడన్ గా నెక్స్ట్ సెకండ్ దేర్ ఇస్ సో మచ్ మిస్ట్ దట్ ఈ పక్కన వాళ్ళు కనిపించాం. ఇంకా సో మధ్యలో ఎక్కడ ఉన్నారంటే కాసేపు అలా ఆగాలి. జస్ట్ ఇలా తిరిగేసరికి కంప్లీట్ మిస్, ఎవరు కనపడం. వ్యాలీస్ కూడా మొత్తం బెస్ట్ ఎక్స్పీరియన్సెస్ మాకు. అంటే లైఫ్లో ఎవరికైనా అలాంటి హాలిడే వెళ్ళాలి అని ఉంటుంది. సో మాకు అయిపోయింది. ప్రతి వైఫ్ హస్బెండ్ ఇంకా అలా అయితే బోర్ కొడుతుంది. అలా గుంపు వెళ్ళాలి, అంతమంది ఉండబెట్టే. 50 మంది వర్షం పడంగానే అందరం ఒకే టెంట్ లో, స్మాల్ టెంట్ లోకి ఒక 50 మంది ఇరుక్కొని. సో దట్స్ ద బ్యూటీ. అలా ఇఫ్ యు గో ఇన్ అ గ్రూప్, ఓకే ఫ్రెండ్స్, yes exactly, అందరం గడి దాటాలి కళ్ళు కాళ్ళు కలలు. నిత్య, మీరు వినాయక చవితి ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు బేసికలీ ఇంట్లో?
మా ఇంట్లో దేవుడిని బిలీవ్ చేయరు. దే ఆర్ ఏథీస్. సో నేను ఇప్పటి వరకు నేను ఏ పూజలు నేను చేయలేదు. ఫస్ట్ టైం ఇక్కడ చేశాను. ఓ మై గాడ్. అదే ఇది కోకోనట్ కొట్టడానికి చెప్పారు, అది నాకు అది ఫస్ట్ టైం కదా ఎక్స్క్యూజ్ చేశారు. నెక్స్ట్ టైం ఐ విల్ డూ ఇట్. సార్ నెక్స్ట్ సినిమా ఓపెనింగ్ ఏమైనా ఉంటే ఆ రోజు ఖచ్చితంగా ట్రై చేయండి. దాంట్లో నేను ఉంటే రిహార్సల్స్. అండ్ తారక్ మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? మీకు ఏమైనా స్పెషల్? మాది ఇప్పుడు కూడా అప్పటి నుంచి ఇప్పుడు కూడా ఇప్పుడు అందరికీ ఆల్ యువర్ మదర్స్ టేక్ ద లీడ్. సో ఆల్ వీ డూ ఇస్ జస్ట్ ఫాలో దెమ్. సో మా అమ్మగారు పూజ చేస్తారు. సో మా ప్లీజ్ యూర్ వెల్కమ్, యూ కెన్ కమ్ అండ్ సీ ద పూజ అట్ హోమ్. బట్ సో మా అమ్మ ఎప్పుడు లీడ్ తీసుకుంటుంది అనమాట. సో ఆ పూజలు జరిగిన రోజే మా అమ్మ లీడ్ అనమాట. సో అందరం ఆవిడ వెనకాలే. సో దానికంటే మాకు చిన్నగున్నప్పుడు బికాజ్ ఐ వాజ్ బ్రౌన్ అండ్ బ్రాట్ అప్ ఇన్ హైదరాబాద్. సో మాకు మీరు మామూలుగా ప్రతి కాలనీలో చూసుకుంటుంటే వినాయకుడు. సో వన్ ఐ వాజ్ అ కిడ్ నాకు మా మామయ్యలతో వాళ్ళందరితో కలిసి బైక్లో ఎక్కి బయలుదేరడం అనమాట. సో బిగ్గెస్ట్ వినాయకుడి దగ్గర నుంచి మొదలుపెట్టి అన్ని వినాయకుడు చూడాలి. సో వినాయకుడు ఏంటంటే ఒకసారి ఒక హీమ్యాన్ వినాయకుడు చూసాం. సో లిటరల్గా హీమ్యాన్ డ్రెస్లో ఉండి ఓ వినాయకుడు, ఇంకో దగ్గర ఏమో గుహ లాంటిది వచ్చి ఆ గుహలో వెళ్తే ఎక్కడో కొలువు తీరిన వినాయకుడు. సో దీస్ వర్ వెరీ ఇంట్రెస్టింగ్. అండ్ ద వెరీ ఫేమస్ ఖైరతాబాద్ వినాయకుడు. సో అవన్నీ చూసుకొని ఓ రౌండ్ వేసి సాయంత్రం వెళ్తే ఖైరతాబాద్ వినాయకుడి దగ్గరికి వెళ్ళడం. దాని తర్వాత సాయంత్రం కాలనీలోనే అందరి దగ్గర కలెక్ట్ చేసుకొని ఒక వినాయకుడిని పెడతారు. సో ఆ వినాయకుడి దగ్గరికి వెళ్ళడం. సో ఇట్ వాస్ మోర్ లైక్ ఒక కాలనీ వాళ్ళందరూ ఒక కమ్యూనిటీ కిందకి ఫామ్ అయ్యి వాళ్ళందరూ అక్కడ కూర్చొని డాన్సులు, పాటలు, ప్రసాదాలు. సో నేనైతే బాగా చిన్నప్పుడు ప్రసాదం కోసం వెళ్ళేవాడిని. సో తర్వాత కొంచెం పెద్దగైన తర్వాత ఏంటంటే వినాయకుడు చూద్దామని. సో ఇప్పుడు మేము కూడా పెద్దవాళ్ళం అయిపోయాం కాబట్టి సో ఇంట్లో చేసుకోవడం. నెక్స్ట్ రాజు ఏంటమ్మా రాజు రాజు ఏంటి ఆ రాజులో ఏదో ఉంది. ఆ రాజు బాగా క్యాచ్ చేసినట్టయితే ఏదో ఉంది. నుంచి దిగి వచ్చావా యాపిల్ బ్యూటీ, నిన్ను చూసి కనిపడ్డాడా న్యూటన్ గ్రావిటీ, నువ్వు పుట్టక ముందు లోకం చీకటి, నీ వెలుగే ఎడిసన్ బల్బ్ అయిందా ఏమిటి. శివ గారు ఎన్టీఆర్ గారు అంటేనే డైలాగ్స్కి చాలా ఫేమస్. ఆయన నోట్ల నుంచి వచ్చే ప్రతి మాట ఎంత డిక్షన్తో ఉంటుంది, ఎంత స్ట్రైట్గా కాన్ఫిడెంట్గా ఆయన చెప్తారు అనేది మనందరికీ తెలుసు. మీరు ఆయనకి బృందావనం సినిమాకి రైటర్గా కూడా వర్క్ చేశారన్న విషయం తెలిసిందే. సో ఇప్పుడు యాజ్ ఎ డైరెక్టర్గా ఎన్టీఆర్ గారితో మీరు అనుకున్న భావాలు ఆయనతో చెప్పించాలనుకున్నప్పుడు, ఆయనకంటూ డైలాగ్ రాసేటప్పుడు మీరు ఏమన్నా కొంచెం కష్టపడాల్సి వచ్చిందా? ఇంకా బాగా రాయాలి, ఇంకా ఇలా ఇంపాక్ట్ పెంచాలి అంటే రైటర్గా ఉన్నప్పుడు కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉండేవి. అంటే మా డైరెక్టర్కి ఎంత కావాలో అంతవరకు రాయాలి. సో ఇప్పుడు డైరెక్టర్ని అయ్యాను కాబట్టి అంటే ఒక స్వార్థం ఉంటుంది, మొత్తం వాడేద్దామని. అండ్ ఎమోషన్ ఎంత స్ట్రెంగ్త్ తెలుసు నాకు, హౌ ఎక్స్ప్రెసివ్ హీ ఈజ్ అనేది. అంటే చిన్న ఎమోషన్ కూడా చాలా ఎక్స్ప్రెసివ్గా చెప్పగలరు. సో కొంచెం హార్డ్ కోర్ ఎమోషన్స్ రాయాలి, అదంతా బయటకు రావాలంటే. సో అలాంటి ప్లాట్ఫామ్ దొరికింది నాకు. అంటే నేనే డైరెక్టర్ అవటం వల్ల ఈ కథకి. అండ్ ఈయన మోహన్ లాల్ గారు, సమంత, నిత్య మీనన్, ఈ నలుగురు ఉంటే నాకు సినిమా అయిపోయింది. అంటే ఫైనెస్ట్ యాక్టర్స్ నా కథలో ఉన్నారు. ఎంతకంటే డ్రీమ్ ఏముంది? ఆయన కన్న ఒక కళ, అందులో మేము అందరూ భాగస్వాములు అవడం, అది ఆనందం. ఈ సినిమా తెలుగులో చాలా పెద్ద హిట్, ఇతర లాంగ్వేజెస్లో కూడా రిలీజ్ అయింది. సో అక్కడ ఎలా ఉంది, ఆయన రెస్పాన్స్ ఏంటి? మలయాళం అండి, తెలుగు మలయాళం. బికాజ్ మోహన్ లాల్ గారు ఉన్నారు, సూపర్ స్టార్. అంటే నాకు ఫస్ట్ డే నాకు ఆయన ఫోన్ చేసినప్పుడు ఆయన ఏం చెప్పారంటే, జనరల్గా నేను ఇది డబ్బింగ్ సినిమా అనుకున్నాను, నేను ఇది డబ్బింగ్ ఫిల్మే, అంటే 2 లాంగ్వేజ్ షూట్ చేయలేదు. బట్ ఈ సెట్ అంటే వాళ్ళు స్ట్రైట్ ఫిల్మ్ లాగా ఫీల్ అవుతున్నారని. స్ట్రైట్ మలయాళం ఫిల్మ్ లాగా మోహన్ లాల్ గారి కొత్త సినిమా ఎట్లా రిలీజ్ అవుతుందో అలా వచ్చినాయి ఓపెనింగ్స్. అంటే వాళ్ళకి కూడా ఏంటంటే మోహన్ లాల్ గారు అంటే ఆ అపియరెన్స్, ఆ గెటప్ కొత్తగా ఉంది వాళ్ళకి. సో ఒక ఓల్డ్ క్యారెక్టరు అంత ఇంటెన్స్గా, దట్ సెటప్, ఆ స్పాన్ అది కొత్తగా ఉంది వాళ్ళకి. సో మోహన్ లాల్ గారు నాకు ఫోన్ చేసి 1/2 అవర్ మాట్లాడారు.
ఇది రియాక్షన్ మీకు అర్థం అవ్వాలి ఇదే ఇక్కడ అని. దట్టు ఎక్కడో మోహన్లాల్ గారికి ఈయనకి చాలా సిమిలారిటీస్ ఉంటాయి నాకు, మరి ఎందుకో తెలియదు నాకు. కాదండి, సినిమా చూస్తే నిజంగానే వీళ్ళిద్దరూ రియల్ పోలికలు అంటారు. తండ్రి కొడుకులేమో అని అది చాలా మంది అన్నారు, చిన్న తండ్రి కొడుకులేమోనని. అంటే ఎక్కడో వాళ్ళు అలాగే ఫీల్ అయ్యారు, చిన్న అక్కడ వాళ్ళు కూడా. సో ఆ కెమిస్ట్రీ జనరల్గా హీరోయిన్ మధ్య ఉంటుంది, కానీ మోహన్లాల్ గారి మధ్య ఈయన మధ్యలో అలా కుదరటం అనేది దట్స్ ఎ బ్యూటీ. జిహెచ్ఎంసీలో యూడీసీగా పనిచేస్తున్నాను, కానీ ఈ మధ్య ఓ హాస్పిటల్ పర్మిషన్ కోసం కొందరు ఆఫీస్కి వచ్చారు. ఏమాత్రం సేఫ్టీ మెజర్స్ లేకుండా ఉన్నాయి. రేపు సాయంత్రం కల్లా సంతకం పెట్టకపోతే ఊహించని దారుణం జరుగుద్దని భయపెడుతున్నారు. అనుకోకుండా ఈరోజు కలిసాం, పొరపాటున రేపు ఎల్లుండో కలిసి ఉంటే ఏం జరుగుండేది? సంతకం పెట్టేవాడిని కాదు సార్. రేపు ఉదయం ఆఫీసుకు బయలుదేరిన తర్వాత దారిలో సూసైడ్ చేసుకుని చచ్చిపోయేవాడిని. ఇంత బ్యూటిఫుల్ సెట్స్ వర్క్ ఇదంతా కూడా ఎలా జరిగింది శివ గారు అండ్ ఎన్టీఆర్ గారు? అంటే ప్రకాష్ గారు అంటే సెట్ చెప్పినప్పుడు అంటే కథ విన్నప్పుడు ఆయన ఫీల్ అయ్యారు. అంటే ఎన్టీఆర్ గారు మోహన్లాల్ గారు జైంట్స్, అంటే వాళ్ళ క్యారెక్టరేషన్ కూడా అలాగే ఉన్నాయి సినిమాలో. సో వాళ్ళకంటే పెద్దదేమో జనతా గ్యారేజ్ అనే ఒక మాట అన్నప్పుడు టక్కన తగిలింది అతనికి. సో దానికి ఒక క్యారెక్టర్, అంటే వాళ్ళకి ఎలా రాసేమో క్యారెక్టర్స్, సో జనతా గ్యారేజ్ కూడా ఒక క్యారెక్టర్ డిజైన్ చేయాలని. సో అందుకే ఇంత పెద్ద సెట్ కానీ వాటిని కలర్స్ కానీ, అంటే బ్యాక్ యార్డ్కి ఒక క్యారెక్టరు, మండువాకి ఒక క్యారెక్టరు, గ్యారేజ్కి ఒక క్యారెక్టరు. సో అంటే అమేజింగ్ వర్క్ అండి బై ప్రకాష్ గారు. So about the production values of this film, Tarak garu, అంటే it's the belief they had on the story called Janta Garage, and I'm sure Maitri Movies is here to stay for a long time. Yeah. And very focused producers. జనరల్గా అంత ఫోకస్ ఉన్నప్పుడు చాలా సీరియస్గా ఉండడం జరుగుతుంది. బట్ దే వెరీ ఫన్ లవింగ్. అంటే కనిపించరు అసలు, చాలామంది కనిపించరు. చాలాసార్లు సమంత కానీ నిత్య ఆల్సో ఒకసారి ఆవిడ కూడా ఆయన ఎవరు అంటే ఆయన హీస్ ద ప్రొడ్యూసర్. ఓహో మరి ఆయన ఎవరు, ఆయన కూడా ప్రొడ్యూసర్, మరి ఆయన కూడా ప్రొడ్యూసర్. సో వాళ్ళు ముగ్గురు ఉంటారు వాళ్ళు. సో బేసిక్గా అంటే బీయింగ్ ద లీడ్ క్యారెక్టర్స్ ఆఫ్ ద ఫిల్మ్ వాళ్ళు కూడా తెలియలేదు అంటే వాళ్ళు ఎక్కువ ముందుకు రారండి. సో వాళ్ళు సరదాగా హ్యాపీగా వాళ్ళ దగ్గర కూర్చొని ఆడంబరాలు ఏమీ లేకుండా వెరీ వెరీ ఫోకస్డ్ బిజినెస్ మెన్స్, బట్ అలాగే వెరీ ఫన్ లవింగ్ పీపుల్ లైక్ ఆల్ ఆఫ్ అస్, వెరీ సాఫ్ట్ ఇన్ నేచర్. అండ్ సో ఇన్ని కలగలుపున్న ప్రొడ్యూసర్స్ వాళ్ళు. సో అండ్ ఐ థింక్ జనతా గ్యారేజ్ ఈరోజు ఇంత మ్యాసివ్గా టర్న్అవుట్ అవ్వడానికి మేమందరం ముందుకి కనబడుతున్నాం, బట్ కనబడని మా అందరికీ పుష్ వాజ్ మైత్రి మూవీ మేకర్స్. ప్రణామం 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 ప్రభాత సూర్యుడికి ప్రణామం, ప్రణామం 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 సమస్త ప్రకృతికి ప్రణామం. మీకు మూవీ చూసినప్పుడు జనతా గ్యారేజ్లో ఇట్స్ నాట్ జస్ట్ ఎన్టీఆర్ గారు, మోహన్ లాల్ గారు, వెనకాల ఉన్న 7 క్యారెక్టర్స్ కూడా దే ఆర్ వెరీ ఇంపార్టెంట్. ప్యారలల్గా ఈ రోల్స్తో ఈక్వలీ దే ప్లేడ్ రోల్. సో వాళ్ళని చూసినప్పుడు యాజ్ అ వ్యూవర్ మీకు ఎలా అనిపించింది? నేను ఇంకా ఫిల్మ్ చూడలేదు, ఈరోజు చూస్తున్నాను. వెరీ బ్యాడ్. ఈరోజు చూస్తున్నాను కాబట్టి ఓకే. ఈ రోజే వచ్చాను హైదరాబాద్, మార్నింగ్ వచ్చాను. తర్వాత ఫేస్బుక్స్లో చూసిన, ట్విట్టర్స్లో చూసిన, యూట్యూబ్లో, ఎక్కడ సోషల్ మీడియాలో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పాయింట్ నచ్చిందని చెప్పారు. అవన్నీ కలిపి చూస్తే జనతా గ్యారేజ్ సినిమా కనిపించేస్తుంది మనకి. అవును, సీరియస్గా మీకు ఎలా అనిపించింది? సోషల్ మీడియాలో అంత హ్యూజ్ రెస్పాన్స్, మీరు మాట్లాడే ప్రతి డైలాగ్ కానీ ఎవ్రీథింగ్, సీన్స్ కానివ్వండి, స్పెషల్గా గవర్నమెంట్ ఆఫీస్ సీన్ గురించి కూడా ఫేస్బుక్లో ఒక పెట్టారు సార్, కామెంట్స్ పెట్టారు అందరూ. నిజంగానే మేము అంతా కుటుంబంలో ఫీల్ అవ్వాలి ఇక నుంచి, ఇన్నాళ్ళు మాకు ఆలోచన రాలేదు, మీరు చూసారో లేదు నాకు తెలియదు. సో మీకు ఎలా అనిపించింది రెస్పాన్స్ చూస్తే? శివగారి సినిమాలో డైలాగులు ఉండవు,
మాటలు ఉంటాయి, మంచి మాటలు అవి మనం మాట్లాడుకునేలాగా ఉంటుంది. మన అందరం ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నామో ఎఫర్ట్లెస్గా ఉంటుంది అది. అందుకే బహుశా అలా అంత ఎఫర్ట్లెస్గా ఉంటాయి కాబట్టి దే క్రియేట్ అ బిగ్గర్ ఇంపాక్ట్ ఆన్ అస్. గట్టిగా అరిచి చెప్పకుండా నెమ్మదిగా మాట్లాడుతున్నా కూడా ఒక్కొక్కసారి పెద్ద ఇంపాక్టే పడుతుంది మనకి. ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ జనతా గ్యారేజ్ పోస్ట్ రిలీజ్ ఇస్ సంథింగ్ విచ్ ఐ విల్ నెవర్ ఫర్గెట్, విచ్ ఐ విల్ ఆల్వేస్ చెరిష్. నేను ఆనంద్. ఈ భూమన్నా, ఈ భూమి మీద ఏ సృష్టి అన్నా నాకు చాలా ఇష్టం. చెట్లు, మొక్కలు, గాలి, నీరు, వాటిని కాపాడుకోవటమే నా పని కూడా. ఇట్స్ అ జాగర్స్ పార్క్. 213 చెట్లు ముంబైకి చాలా ఆక్సిజన్ సప్లై చేస్తుంది. నేను ఆడియో ఫంక్షన్లో కమిట్ అయ్యాను, ద గ్రేటెస్ట్ మ్యూజిక్ లవర్ అని అర్థం చెప్పేసి. 2 లైన్లు ఏమైనా పాడితే బాగుంటుంది. ఐ విష్ ఐ క్యాన్. ఏమని పాడను? నాకు పాటలు ఇప్పుడు నేను పాటలు ఎక్కడ పాడతానండి? ఇప్పుడు మనం సినిమాలో మీరు నాకంటే అద్భుతమైన సింగర్ అండి తను. ఇద్దరు కలిసి పాడలేమండి. సారీ, నాకు కొంచెం సిగ్గుగా ఉంటుందండి అలా. నేను అంటే శాస్త్రి గారు దయచేసి నన్ను ఇబ్బంది పెట్టకండి. మీకు తెలుసు నేను ఆమె బాత్రూమ్ సింగర్ అండి. నన్ను వీళ్ళందరూ కలిసి ప్రొఫెషనల్ సింగర్. నాకు అది నచ్చదండి. నాకు మనమంతా జీన్స్ ప్యాంట్, ఇది మనం ఇదే మనం క్షణాల్ని జీవితంగా మార్చే గుణం, ఇదే ధనం ఈ ఇంధనం రానున్న రేపు వైపు నడిపే బలము. That is my. Thank you, sir. నాకు బాగా నచ్చే లైన్స్ ఆ రెండు. Thank you, sir. You made my day. Thank you. అయిపోయింది. తను హమ్ చేస్తారు ఆవిడ. మీరు రేపొద్దున మీరు ఇంటర్వ్యూలో చూస్తే ఆవిడ అద్భుతంగా హమ్ చేస్తారు. ఆవిడ అలా హమ్ చేశారు కాబట్టి వెనకాల అలా సపోర్ట్ గా నిలిచారు కాబట్టి హమ్మింగ్ ఆవిడ. ఇద్దరు కూడా ఇండిపెండెంట్ గా ఫిల్మ్స్ లో పాడిన వాళ్ళు. షీఈ్ అ ఫ్యాబులస్ సింగర్. నీ పాటలు అండ్ ఎన్టీఆర్ గారు ఫైనల్లీ ఆడియన్స్ కి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఫైనల్లీ జనతా గ్యారేజ్ అని మేము ఎంతో ఇష్టపడి కష్టపడి తీసిన సినిమాని మీ అందరూ కూడా మీ ఇష్టంగా మార్చుకున్నందుకు, ఈ వినాయక చవితి ఏ విఘ్నాలు లేకుండా మాకు ఈ పండుగ కానుకగా మాకు ఈ చిత్రాన్ని మీ అందరూ అందించారు. తిరిగి మీ ఇంట్లో ఏ విఘ్నాలు లేకుండా ఈ రోజంతా, ఈ సంవత్సరం అంతా, మీ జీవితం అంతా సస్యశ్యామలంగా ఉండాలని ఆ దేవుణ్ణి మనసారా కోరుకుంటూ, ఇంకొకసారి మాకి అద్భుతమైనటువంటి విజయాన్ని మాకు అందించినందుకు మీ అందరికీ శిరస్సు వంచే పాదాభివందనం చేసుకుంటూ, ప్లీజ్ డోంట్ ఎంకరేజ్ పైరసీ. మీ దగ్గరలో ఉండే థియేటర్లోనే ఈ సినిమాని చూసి మా కష్టాన్ని మీరు ఎంజాయ్ చేస్తారు అని ఇంకోసారి మీ అందరిని వేడుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. వెరీ వెరీ హ్యాపీ వినాయక చతుర్థి టు ఆల్ వ్యూవర్స్. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ. సో అందరూ కూడా ఈ వినాయక చవితి సందర్భంగా మట్టి వినాయకుడిని పూజించి మన పర్యావరణానికి తోడ్పడతారని ఆశిస్తూ, సో ఈ జై హో జనతా గ్యారేజ్ మూలకంగా ఒక 4 రోజుల ముందుగానే మాకు పండుగ వాతావరణం క్రియేట్ చేసినందుకు ఉభయ రాష్ట్రాల తెలుగు ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. జనతా గ్యారేజ్ని ఎంత గొప్ప విజయం చేసిన తెలుగు ప్రేక్షకులందరికీ చాలా స్పెషల్ థ్యాంక్స్. ఈ వినాయక చవితి మీ ఇంట్లో ఎంతో ఆనందం నింపాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యాపీ వినాయక చవితి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి మంచి సినిమాలు ఇంకా చాలా చాలా తీయాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. అందమైన చందమామ ప్రేమ కూడా దానిలాగే అందతమ్మా. ఈ కథలో నవరసాలు ఉన్నాయి భయ్యా, మరి ప్రేమ రసం కాదురా, చట్నీ.